ఒకసారి యూసఫ్ కూడా వెళ్దాం. చినుకు పడితే చాలు అక్కడి కాలనీలు చిత్తడిగా మారతాయి. మరి కుండపోత కురిస్తే ఎలా ఉంటుందో బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూడండి. వరద కాల్వకు గేట్లు ఎత్తేసినట్టు ఒకటి ఫ్లో. జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇంటి నుంచి బయటకు రాలేక, వాన నీటిలో ముందుకు వెళ్లలేక అవస్థపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడన ధోని ప్రభావంతో అయితే హైదరాబాద్లో ఈ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తూ ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి యూసుఫ్ కూడా శ్రీకృష్ణనగర్ కాలనీలో అయితే ఉన్నాం. చూడవచ్చు, కురిసినటువంటి భారీ వర్షానికి అయితే ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్లన్నీ నదుల్ని తలపించే విధంగా అయితే వరద నీరు వస్తుంది. మనం ప్రస్తుతం కాలనీలో కనుక గమనించినట్లయితే కాలనీకి ఎటువైపు చూసినా కూడా కాలనీ మొత్తం కూడా జలమయంగా మారి ఒక నదిని తలపించే విధంగా ఉంది. మనం కనుక ప్రస్తుతం ఉన్న రోడ్డు మీద కనుక గమనించినట్లయితే ఈ యొక్క కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు ఎగువ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇక్కడ కిందికి వస్తూ ఈ మొత్తం కాలనీ అంతా కూడా ఎక్కడి నుంచి చూసినా కూడా ఎటువైపు చూసినా కూడా మొత్తం ఇటు నదిని తలపించే విధంగా అయితే ఇక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క భారీ వర్షం కారణంగా ఉదయం నుంచే ఇటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ ఉండి వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా కిందికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదయం తెల్లవారుజామునటువంటి కురిసినటువంటి వర్షానికైతే రోడ్డు మీద సుమారు మోకాళ్ళ కంటే మించినటువంటి వాటర్ కూడా ప్రవహిస్తుంది. కానీ క్రమక్రమంగా సుమారు 4 గంటల వరకు కురిసినటువంటి ఈ వర్షం అయితే మనం చూడవచ్చు. అక్కడ మెట్లు ఏదైనా కనుక గమనించినట్లయితే పై మెట్టు వరకు కూడా వర్షం సుమారు మోకాళ్ళకు మించినటువంటి వాటర్. అంటే ఈ యొక్క వాటర్లో మనుషులతో పాటు ఇటు ద్విచక్ర వాహనాలు సైతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ శ్రీకృష్ణ కాలనీలో అయితే చూడవచ్చు మనం. ఈ యొక్క భారీ వర్షం కురిసి అనంతరం అయితే ఈ యొక్క వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో కింది ప్రాంతాలకు ఇటు మూసీలో కలిసేందుకైతే ఇక్కడ జిహెచ్ఎంసీ శ్రామికులు ఎప్పటికప్పుడు శ్రమిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా కాలనీలలో నుంచి వస్తున్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఇటు ప్రధాన రహదారి మీదకి రావడంతో అయితే ఒక్కసారిగా నదుల్ని తలపించేటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే కాలనీ ఎటు చూసినా కూడా కాలనీ మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మొత్తం వాటర్ నిండి ఉంది. మనం ఇక్కడ మొదటి నుంచి అక్కడ చివరి వరకు గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా నదిని తలపించే విధంగా ఈ యొక్క రోడ్డు మొత్తం అయితే ఉంది. ఈ యొక్క వర్షాలు కురిసిన నేపథ్యంలో ఏదైతే జిహెచ్ఎంకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే వారు ఇక్కడ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కానీ ఒక్కసారి కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే ప్రజలు అవసరమైతేనే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క భారీ వర్షానికి ఈ కాలనీలో కనుక మనం గమనించినట్లయితే మోకాళ్ళకు మించినటువంటి వాటర్ కూడా తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షానికి అయితే పైన ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షం నీరు అంతా కూడా వరదగా చేరి కిందికి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. కాలనీ మొత్తం కూడా ఒక నదిని తలపించే విధంగా అయితే ఇక్కడ వాటర్ ఇటు ఎగువ నుంచి కిందికి అయితే వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పటికే మనం కనుక గమనించినట్లయితే తెల్లవారుజామున కావడంతో ఇటు స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు కానీ అటు కళాశాలకు వెళ్ళే విద్యార్థులతో పాటు ఇటు కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఎందుకంటే కాలనీలలో బస్సులలో ప్రధానంగా వర్షం పడ్డ సమయంలో అయితే ఈ యొక్క వర్షానికి వాటర్ అంతా కూడా ఒక్కసారిగా రావడంతో ఇటు విద్యుత్ సరఫరా కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఉన్న ఏరియాలో అయితే విద్యుత్ సరఫరా తెల్లవారుజాము నుంచే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ భారీ వర్షంతో అయితే వాటర్ చాలా 3 సెంటీమీటర్లకు మించినటువంటి వర్షం కావడంతో అయితే ఇటు ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా కాలనీలోకి వచ్చి చేరడంతో ఇక్కడ ప్రజలు ఎటు వెళ్ళే వీలు లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో పాఠశాలకు పంపించేటువంటి తల్లిదండ్రులకు కూడా కొంత ఇబ్బందికరమైన విషయం అని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కెమెరామ్యాన్ సంజుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.
रियली नहीं बचा तुम्हारा ओला है ऊपर है कंप्लीट कर दो रियली नहीं बचा तुम्हारा ओला है ఇక హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఆ రోడ్లపై వాహనాలు ఏదైతే పార్కింగ్ చేస్తారో ఇళ్ల ముందు అవి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. అలాగే ఒక ఇంటి యజమాని కారు కొట్టుకుపోకుండా కూడా ఆయన తాళ్ళని గేటుకి కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కారుకి తాడు కట్టి తను ఇంటి గేటుకి కట్టుకున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అలాగే ఎవరి ఇంటి ముందు కూడా బయటికి రావడానికి కూడా లేని అంత పరిస్థితి అయితే హైదరాబాద్ లో ప్రస్తుతం నెలకొంది. ఇటు స్కూటీలు కానివచ్చు, వాహనాల అన్ని కూడా రోడ్లపై కొట్టుకుపోకుండా ఎవరి వాహనాలని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు చూసుకుంటే హైదరాబాద్ లో మరో 2 రోజుల పాటు కూడా ఈ విధంగానే వర్షాలు పడతాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నాలాలు నిండిపోకుండా వాటిని ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఎత్తి నీటిని కిందికి పొగి పొర్లకుండా వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లో మరో 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటు స్కూళ్ళకి కూడా కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళకి కూడా అధికారులు సెలవు ప్రకటించారు. कंप्लीट कर दो